నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబోలో చందు మొండేటి తెరకెక్కించిన తండేల్ చిత్రం అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ తండేల్ నుంచి వచ్చిన ఒక్కో పాట మ్యూజికల్ గాను, లిరికల్ గాను అండ్ రొమాంటిక్ గాను హిట్ అవ్వడంతో ఇక తండేల్ పై అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి. అండ్ ఇటీవల కాలంలో ఇంతగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం అయితే మరేదీ లేదనే చెప్పుకోవాలి. అండ్ బుజ్జితల్లి పాట, హైలేసా పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో తండేల్ పై ప్రామిసింగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి. అండ్ భాష నేర్చుకొని, వేషం మార్చుకొని గత 2 ఏళ్లుగా ఈ సినిమా కోసమే ప్రాణం పెట్టిన నాగ చైతన్యకి, అలాగే కార్తికేయ 2తో అనూహ్యమైన సక్సెస్ అందుకున్న చందు మొండేటి అండగా నిల్చున్నాడు. ఇక ఏరుకోరి పాత్రలు ఎంచుకునే సాయి పల్లవి ఇటీవలే అమరంతో తన స్ట్రెంగ్త్ అయితే ప్రూవ్ చేసుకొని మరోమారు నాగ చైతన్యతో జటకట్టబోతుంది. అయితే వీళ్ళిద్దరినీ మించి అసలు బడ్జెట్ అనేది లెక్కలు వేసుకోకుండా, మార్కెట్ వాల్యూ అనేది చూసుకోకుండా తండేల్ కోసం అయితే తపన పడుతున్న బన్నీవాస్ కృషి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక మరిన్ని ప్రత్యేకతలు కలిగిన తండేల్ ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పుకోవాలి. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ సినిమా అసలు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి తండేల్ రాజు క్యారెక్టర్లో నాగ చైతన్య అసలు కనిపించలేదనుకోండి, ఆ రాజు మాత్రమే కనిపించాడు. ఇక బుజ్జి తల్లి అంటూ ముద్దు ముద్దుగా తను ప్రేమించిన బుజ్జి పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. సినిమా ఎత్తుగడ స్లోగానే ఉన్నా సరే వీళ్ళిద్దరి ప్రేమ కథ అనేది థియేటర్స్కి ఓ ఊపినిచ్చింది. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ విషయానికి వస్తే నాగ చైతన్య నటనని, దానితో పాటు సినిమా నిర్మాణ విలువల్ని ప్రూవ్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ సస్పెన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్లో అసలైన తండేల్ తాండవం ఆడిందని అనుకోవాలి. పాకిస్తాన్ గడ్డపై నిలబడి ఓ శ్రీకాకుళం మత్స్యకారుడు చెప్పే మాటలు థియేటర్లో ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించేసాయి అనుకోండి. అయితే ఈ ప్రేమికుల విరహం అనేది ప్రేక్షకులు ఫీల్ అవుతారని చెప్పుకోవాలి. ఇక తండేల్ రాజు అనే క్యారెక్టర్తో అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ఇక ఓవరాల్గా ఈ సినిమాకి 4 పిల్లర్స్ అని చెప్పుకోవాలంటే ముందుగా నాగ చైతన్య, సాయి పల్లవి అండ్ చందు మొండేటి, దేవిశ్రీ ప్రసాద్, ఈ 4 పేర్లు చెప్పుకోవచ్చనే అనుకోవాలి. ఎందుకంటే ఎంత కసిగా ఉన్నాడో దేవిశ్రీ ప్రసాద్, ప్రాణం పెట్టి మరీ ఈ ప్రతి ఒక్క పాటకి ప్రాణం పోసాడు. ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనకి నచ్చిన పాత్రని ఏరుకోరి ఎంచుకొని అందులో ఒదిగిపోతుంది. ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన వ్యక్తులు ఓ 3 ఉన్నారు. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత దర్శకుడు చందు మొండేటి ఈ కథపై చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ వచ్చాడు. అండ్ తను అనుకున్నది తెరపై చూపించారు. ఇందుకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే నిర్మాత బన్నీవాస్ గారు. హీరోకి ఉన్న మార్కెట్ని మించి, దర్శకుడికి ఉన్న స్థాయిని మించి భారీ బడ్జెట్తో ఎక్కడ కూడా అస్సలు తడబడకుండా తండేల్ని నిర్మించారు బన్నీవాస్. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్లుగా నాగ చైతన్య కథని నమ్మాడు. అలాగే దర్శకుడి వెనక నడిచాడు. శ్రీకాకుళం వెళ్ళాడు అండ్ మత్స్యకారులతో మాట్లాడి తనను తాను మార్చుకున్నాడు. అండ్ తనను తాను తండేల్ రాజ్గా మలుచుకున్నాడనే చెప్పుకోవాలి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బిఫోర్ తండేల్ నాగ చైతన్య అండ్ ఆఫ్టర్ తండేల్ నాగ చైతన్య అంటూ అల్లు అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్ అనిపించేలా ఉంది తండేల్ సినిమా రిపోర్ట్ మొత్తానికి. అయితే సంక్రాంతి సినిమాల సంబరం ముగిసింది కాబట్టి టికెట్ రేట్లు పెరిగిన సమయంలోనే థియేటర్లకు పోటెత్తిన ప్రేక్షకులు బేసిక్గా ఫిబ్రవరి సినిమాలంటే అంత సినిమాలకు అన్సీజన్గా ఉంటుంది. బట్ ఈ సందర్భంలో ఈ తండేల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు సందడి చేస్తుందో చూడాలి మరి. అండ్ సినిమా అయితే అద్భుతంగా ఉంది కాబట్టి, ఎందుకంటే భారతదేశానికి అండ్ పాకిస్తాన్కి సంబంధించిన సినిమా, ఇందులో దేశభక్తి అనేది అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని ముందు రోజుల్లో.